అందరికీ నమస్కారం. నేనైతే రాత్రి జరిగిన ఎపిసోడ్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాను కాబట్టి అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి మీకేమనిపిస్తుందో. అండ్ నా రివ్యూల మీద కూడా మీరు రివ్యూ చేసి నాకు కింద కామెంట్ చేయండి. సో రాత్రి ఎపిసోడ్ చూసిన తర్వాత నిజంగా చెప్తున్నా, ఇంత పెద్ద తుప్పాసు నామినేషన్ల కంటే వరస్ట్ అయిన ఎపిసోడ్ అంటే ఇదే అబ్బా. ఏంది వీళ్ళు, నాకు అర్థం కాదు. బిగ్ బాస్ హౌస్లోకి పంపించింది ఎందుకు? బిగ్ బాస్ అసలుకి మిమ్మల్ని ఏరుకోరి మీ క్వాలిటీస్ చెక్ చేసి 3-4 ఇంటర్వ్యూలు పెట్టి మిమ్మల్ని బిగ్ బాస్ ఎందుకు పంపించింది? జుట్లు పట్టుకొని కొట్లాడుకోమనే కదా బిగ్ బాస్కి పంపించింది. మీరేంది ప్రేమ మూతులు నాకుని హగ్గులు ఇచ్చుకుంటున్నారు? బేసిక్గా మీరు ప్రేమించుకోవడానికి వెళ్ళిరో తెలియదు, హగ్గులు ఇచ్చుకోవడానికి వెళ్ళిరో నాకైతే తెలియదు. సో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నిఖిల్ అయితే ఆట ఎంత చండలంగా ఆడుతున్నాడు అంటే రోజుకు దిగజారిపోయి మరీ ఆడుతున్నాడు అనిపిస్తుంది. ప్రోమోలు ఫుల్ ఎపిసోడ్ నేను లైవ్ కూడా చూస్తున్నా. అండ్ ఇంకొకటి, ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో యష్మి సంచాలకుగా వ్యవహరించింది. అసలు ఆమె ఇచ్చిన పాయింట్ కరెక్టా కాదా? ఎందుకంటే సీతకి 3 పాయింట్లు ఇచ్చింది, మణికంఠకి 2 పాయింట్లు ఇచ్చింది. ఈ విషయంలో ఆమెది కరెక్టేనా? ఎండ్ ఆఫ్ ది డే నాగార్జున గారి చేత ఈమెకు అక్షింతలు ఏమైనా పడే ఛాన్సెస్ ఉన్నాయి, దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ సోనియా హైడ్రామా కూడా సూపర్గా ఉంది, నాకైతే నచ్చింది. అండ్ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్తే బేసిక్గా వీళ్ళందరి దగ్గర ఉన్న ఫుడ్ అయితే బిగ్ బాస్ తీసేసుకున్నారు, లాగేసుకున్నారు. అయితే బిగ్ బాస్ ఏం చెప్పారంటే, సో బిగ్ బాస్ సీజన్ 8 ప్రకారం జనరల్గా మీరు ఆడుకున్నంత మీకు ఏం కావాలన్నా సామాగ్రి గ్రాసరీ వస్తాయి కాబట్టి మీ దగ్గర ఉన్నదంతా లోపల పెట్టేసేయండి అంటే పెట్టేస్తాడు. అండ్ వేరే దగ్గర గార్డెన్లో స్టోర్ రూమ్ లాంటి దాంట్లో ఆల్రెడీ సరుకులు పెట్టేసి మీ చీఫ్లు వెళ్ళి మీకు ఏం కావాలో వారానికి సరిపడా తెచ్చుకోవాలంటే ఫస్ట్ యష్మి వెళ్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ టీంలో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆమెకు కొంచెం ఎక్కువ టైం కాబట్టి యష్మి వెళ్ళింది. అండ్ నెక్స్ట్ నైనిక వెళ్ళింది, ఆవిడ కూడా కొన్ని సామాన్లు తీసుకుంది. లాస్ట్కి నిఖిల్ వెళ్ళాడు, ఇద్దరే ఉన్నారు కాబట్టి సామాన్లు తీసుకున్నారు. బట్ ఈ తీసుకున్న సామాన్లు కూడా వారు గెలుచుకోవడానికి, అంటే గేమ్లు విన్ అయితేనే వారికి ఆ గ్రాసరీస్ ఇస్తారు, లేదంటే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు అనమాట. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఒక గేమ్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఆ గేమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ లెమన్ పిజ్జా గేమ్ అయితే పెట్టారు అనమాట. బేసిక్గా మనం బయట చూస్తుంటాము లెమన్ పిజ్జా అంటే మధ్యలో 3 నిమ్మకాయలు పెట్టేసి చాట్ బోర్డ్లో దాంట్లోంచి మెల్లమెల్లగా పైకి కిందికి బ్యాలెన్స్ చేస్తూ ప్రతి టీం మెంబర్ నుంచి 2 ఆడాలి. బ్యాలెన్స్ చేసి ఎక్కువ నిమ్మకాయలు అయితే ఎవరైతే కింద పడిపోతాయో వాళ్ళు గెలిచినట్టు. ఆ టీం వాళ్ళనంటే నైనికా టీము ప్లస్ యష్మి టీం ఇద్దరు కలిసి ఆడతారనమాట. దీంట్లో వచ్చేసి పృథ్వీ అండ్ అభినవ్ ఆడతారు, దీంట్లో వచ్చేసి సీత అండ్ నబిల్ ఆడతారు. ఇక్కడ వచ్చేసి యష్మి టీం వాళ్ళు గెలుస్తారు, పైగా కింద పెట్టొద్దని చెప్తారు. ఇందులో భాష సంచాలకుగా వ్యవహరిస్తాడు. సీత వాళ్ళు మ్యాక్సిమం అయితే పెట్టలేదు, లైవ్ చేసి కూడా నేను చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు చాలా తక్కువ నిమ్మకాయలు వేశారు కాబట్టి ఇటు సైడ్ వచ్చేసి ఫస్ట్ గేమ్ విన్ అయింది మాత్రం యష్మి టీం వాళ్ళు అనమాట. బరాబర్గా వాళ్ళ గ్రాసరీస్ అన్ని వాళ్ళు తీసేసుకున్నారు. థర్డ్ టీంలో నిఖిల్ మణికంఠ ఇద్దరు ఆడారు, బట్ వాళ్ళది అంత పెద్ద విన్ ఏం అవ్వలేదు. మరి ఎందుకనే విషయం నాకైతే తెలియదు. సో ఆల్రెడీ యష్మి టీం వాళ్ళు గెలిచారు కాబట్టి మిగిలింది ఇంకెవరు, నైనిక అండ్ నిఖిల్. కాబట్టి వీళ్ళిద్దరికి కనిపెట్టు పరిగెత్తు అనే గేమ్ కూడా పెట్టిండు బిగ్ బాస్. సో దీనికి సంచాలకుగా మన యష్మి గౌడ ఉన్నారనమాట. దాంట్లో ఏంటంటే దీంట్లో సీతాను మణికంఠను ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. బేసిక్గా ఈ గేమ్ నిఖిల్ ఆడితే ఖచ్చితంగా విన్ అయ్యేవాడేమో అనిపిస్తుంది. మణికంఠ ఆర్గ్యూ చేస్తున్నాడు, లేదు నేను ఖచ్చితంగా ఆడతాను, లేదు నేను ఖచ్చితంగా ఆడతానని. ఇప్పుడు ఇది గ్రాసరీస్ విషయం, మనకు ఫుడ్ విషయం కాబట్టి 1 వీక్ వరకు ఫుడ్ ఉంటుంది కాబట్టి ఎవరి దగ్గర ఎక్కువ స్టామినా లెవెల్స్ ఉన్నాయో వాళ్ళు ఆడితేనే బాగుంటుంది కదా. అండ్ దీన్ని నిఖిల్ ఎలా సింపతిగా తిప్పుకున్నాడు తెలుసా? వాళ్ళే గెలవాలని నేను మణికంఠను పంపించాను, వాళ్ళు 6 ఉన్నారు, మేము 2 ఉన్నాం, అంతమందికి కడుపు మార్చడం ఇష్టం లేదు, ఒకవేళ నేను వెళ్తే గెలిచే వాళ్ళేమో అంట. అబ్బా క్లాప్స్ కొట్టాలనిపించింది తెలివితేటలకి. ఈ తెలివితేటలు అయ్యో వారం నుంచి పెట్టుంటే నువ్వు అసలు నామినేషన్లోనే ఉండకపోతుంటుంది. మరి మీ తెలివితేటలు మీ చక్కదనం. ఫస్ట్ వచ్చేసి సీతా టీంకి అండ్ ఫస్ట్ వచ్చేసి మైదా పిండి ఏది అని చెప్పేసి 3 స్టోర్ రూమ్లో 3 పిండిలు పెట్టిండు అనమాట. దాంట్లో మైదా పిండి ఏదని చెప్పేసి చెప్తే దాంట్లో మైదా పిండి మణికంఠ ఫస్ట్ తీసుకొచ్చిండు. నెక్స్ట్ శనగపప్పు పెట్టారు. అందులో ఉన్నది శనగపప్పు ఎవరు అని అంటే వీళ్ళిద్దరితో పాటు సంచాలకు కూడా ఊరికి చెక్ చేస్తుంది, వాళ్ళిద్దరు అక్కడ కొట్టుకోకుండా ఫిజికల్ హ్యాండిల్ చేసుకోకుండా. కానీ గట్టి ఫైట్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు డోర్ దగ్గర సీత. ఎందుకంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎక్కడ కూడా తగ్గించుకోవట్లేదు. అక్కడ ఆపోజిట్లో అబ్బాయి ఉన్నారా ఎవరున్నారా అని కూడా చూసుకోకుండా తన ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టగలదో అంత ఎఫర్ట్స్ పెట్టేసి తెచ్చేసింది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి సీతాకే వచ్చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 250 గ్రామ్స్ మరమరాలు తీసుకురమ్మంటే
ఈయన ఒక 290 తెచ్చిండు, ఆమె ఒక 250 తెచ్చింది. దానికి మణికంఠ ఆర్గ్యుమెంట్ అనమాట. ఫస్ట్ ఈమె ఏం చెప్పింది, డోర్ లోపలికి వెళ్ళే ముందు యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్గా దానికి దగ్గరలో అయితే ఏ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్కి ఇస్తా అని చెప్పింది అనమాట. సో అదే పాయింట్ని పట్టుకొని 250కి 290 దగ్గర ఉంటుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాకు పాయింట్ ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే బాగోదు అని చెప్పేసి దాని గురించి ఓ పెద్ద గొడవ పెట్టుకోవాలి. కానీ వీళ్ళు పెట్టుకోలేదే, వెంటనే హగ్గిచ్చేసుకొని అక్క నీ గురించి నాకు తెలుసు అక్క, ఎవరికి కావాలి రా అక్క, ఎవరికి కావాలి, నీ సింపతి ఎవరికి కావాలి, వాడి సింపతి ఎవరికి కావాలి, మేము చూసేటోళ్ళు మా బుర్ర పోతుంది. టమాటా బాస్కెట్లో నుంచి యాపిల్ తీసుకురావాలంటే మణికంఠనే తీసుకొచ్చాడు. నెక్స్ట్ బజ్జీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అని అన్నప్పుడు ఆబ్వియస్లీ సీతానే అన్ని కరెక్ట్గా తీసుకొచ్చింది. సో పాయింట్స్ వీళ్ళకే వచ్చాయి అండ్ మణికంఠకు 2 పాయింట్లు వచ్చాయి. అండ్ సంచాలక్గా ఆమె చెప్పింది, మణికంఠ ఒప్పుకోలేదు, మా ఇద్దరికి టై అయ్యేది కదా, నువ్వు ఎలా ఇస్తావు పాయింట్లు అంటే సంచాలక్గా యాజ్ ఏ డెసిషన్ నేనేం తీసుకుంటే అదే అనిపించింది. ఇక్కడ కొంచెం సింపతి కార్డ్ ఏమైనా యూజ్ చేసిందా అనిపించింది. ఎందుకంటే ఈమె కూడా ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఫుడ్ వీళ్ళకి వస్తేనే కరెక్ట్ అనిపించింది కాబట్టి ఈమెకి ఇచ్చింది అనే విషయం అయితే నాకు. లాస్ట్గా ఈ ఇద్దరు టీంలకైతే గ్రాసరీస్ అన్నీ వచ్చేసినాయి. అండ్ లాస్ట్గా మిగిలిందంటే నిఖిల్ అండ్ మణికంఠ కాబట్టి వీళ్ళిద్దరికి రాగి జావా పంపించిండు. ఈ వారం మొత్తం మీరు రాగి జావా చేసుకోండి అని చెప్పేసి పిండిలు పంపించడం అయితే జరిగింది. అండ్ వీళ్ళు మిడ్ నైట్ చేసే ప్లాన్స్ ఏంటంటే, వీళ్ళు ఇంత ఫుడ్ కోసం కొట్లాడిరు, అంతా జరిగింది. నేను అనుకున్నాను ఫుడ్ కోసం ఇంత వార్ పెడుతుందంటే ఖచ్చితంగా మంచి హైప్ ఇచ్చే ఎపిసోడ్, మంచి రేటింగ్ ఇచ్చే ఎపిసోడ్ అయితే నేనైతే అవుతుంది అనుకున్నా. బట్ కాలేదు, ఇది అటర్ ఫ్లాప్ అయింది. ప్రేమలు చూయించుకుంటున్నారు వీళ్ళు మంచిగా, అంటే చూపించుకోవద్దు నీకు మానవత్వం లేదా అని మీరు అనొచ్చు. బట్ మన గేమ్ రూల్ ప్రకారం ఒక హడావిడి హైప్ అనేది ఉండాలి ఖచ్చితంగా. కొట్టుకున్నామా అయిపోయిందా, ఎక్కువ పాయింట్లు ఎవరు రేస్ చేయట్లేదు. అండ్ భాష కూడా పాపం వెనకబడిపోయి ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. నిఖిల్ చూస్తేనేమో ఏదేదో మాట్లాడేస్తున్నారు. సో ఇంకా యష్మి టీం వాళ్ళు చాయ్ పత్తా, చక్కెర, పప్పులు అండ్ చికెన్ ప్యాకెట్లోంచి తీసుకోవడం, మటన్ ప్యాకెట్లోంచి తీసుకోవడం, దొంగతనాలు జరుగుతున్నాయి. ఇటు సీతా టీం వాళ్ళు కూడా అటు ఇటు జరుగుతున్నాయి. బట్ ఎపిసోడ్ అంతా నాకైతే అనిపించలేదు. అండ్ వీకెండ్ వస్తుంది కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు నామినేట్ అవుతారు, అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలి ఉన్నారు మణికంఠ అండ్ నిఖిల్, వీళ్ళిద్దరు ఈ టీంలోకి వెళ్తారా, ఈ టీంలోకి వెళ్తారా అనేది కూడా మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.